పాపం పోవాలంటే మనం ఏం చేయాలి? పాపం పోవాలంటే మనం ఏం చేసాం? ఇంతకుముందు మనకి ఇష్టం వచ్చిన అన్ని కూడా కోసుకొని మన పేరు, దేవుడి పేర్లు, దేవతల పేర్లు చెప్పుకొని తినేసాం. కానీ నిజంగా మనం పాపం పోవాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ రాసుంది, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ ప్రపంచంలో ఏ జంతువును బలిచ్చినా ఏ రక్తము కూడా పరిశుద్ధమైనది కాదు. మన పాపాలు ఆ రక్తము తీసివేయలేదు. యేసు రక్తములో మాత్రమే మనకి రక్షణ ఉంది. మన పాపాలు కడగబడతాయి. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా అంగీకరించబడతాం. లేదంటే చాలా ప్రమాదం. పాపంలోనే బ్రతికితే ఏమవుతుంది? మన జీవితం వ్యర్థమైపోతుంది. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఈ రోజున తాత్కాలికంగా ఏదో అనుకుంటున్నావు, నేను మందు తాగుతున్నాను, నాకు బాగా ఎంజాయ్గా ఉంది, నేను నాకు ఇష్టం వచ్చి తింటున్నాను, బాగా తృప్తిగా ఉంది, నాకు ఇష్టం వచ్చిన అమ్మాయితోటి అబ్బాయితోటి నేను అక్రమ సంబంధం పెట్టుకున్నాను, వ్యభిచారంలో కూరుకుపోయాను, పర్వాలేదు, నాకు చాలా తృప్తిగా ఉందని నువ్వు అనుకుంటున్నావు. ఒక రోజు రాబోతుంది, ఆ రోజున నీ గోస వినే నాదుడు ఎవరు ఉండరు. దయచేసి నీకు అన్ని సరిగ్గా ఉన్నప్పుడే నువ్వు మారాలి. లేదంటే పాపం వలన వచ్చు జీతం మరణమే. ఆ మరణం నుండి మనల్ని తప్పించడానికి ఆయన చనిపోయాడు. యేసు ప్రభు వారు మనం పాపంలో ఉండటం మంచిది కాదని ఆయనే ఈ భూమి మీదకి వచ్చి మనం పాపంతో చావటం ఆయనకి ఇష్టం లేకుండా ఆయనే మన కోసం చనిపోయాడు. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అర్థమైందండి? ఈ రోజున మన కోసం, మన పాపాల నిమిత్తం ఏ దేవి, ఏ దేవత, ఏ చెట్టు, ఏ పుట్ట, ఏ జంతువు కూడా మన కోసం ప్రాణం పెట్టదు. ఒకవేళ పెట్టినా ఆ ప్రాణంలో పరిశుద్ధత లేదు, ఆ రక్తంలో నిజాయితీ పరిశుద్ధత లేదు. అందుకని మనం దేవుని రక్తంలో కడగబడాలి. దేవుడే మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. రక్షణ అంటే ఏం లేదు. అందరూ అనుకుంటారు, నేను కూడా నాకు ఇప్పుడు 41 సంవత్సరం, 26 సంవత్సరాలు నా ఇష్టానుసారం జీవించాను. ఎవడైనా క్రైస్తవుడు, అరే మల్లికార్జున రేపు మా దేవుడు పుట్టినరోజు క్రిస్మస్, నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అంటే, ఏరా నా కొడుక నేను ఎట్లా కనిపిస్తున్నాను, నీ కులం ఏంటి నా కులం ఏంటి అని తిట్టి కొట్టుకునేవాళ్ళం. చాలా భయంకరమైన పరిస్థితులు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? రక్షణ అంటే ఏమీ లేదు. మన హృదయంలో విశ్వసించాలి, మన నోటితో ఒప్పుకోవాలి.